తెలంగాణలో సంక్షేమ పథకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా గ్రామాల్లో అర్హులైన వారి కోసం పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. పట్టణాలు, గ్రామాలు, మండలాలు ఇలా అన్ని స్థాయిల్లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వెచ్చరణి గ్రామంలో కూడా ప్రజాపాలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ మనోజ్ చౌదరితో మాట్లాడుతూ రైతు బంధు, రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలకు అర్హులకు అందజేస్తామని తెలిపారు. ఎంతమంది అర్హులు, వాళ్ళందరికీ ఏ విధంగా మనము ఇవ్వాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు అర్హులకి ఏ విధంగా అయితే మనము ఇది వర్తింపజేయాలో, అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసివేయటం అంతే ఇంపార్టెంట్ అని దాని మీద డెసిషన్ తీసుకున్నారు. సో అనర్హులు అన్నప్పుడు ఏ రకంగా మనం అనర్హులు అంటాము అనే దానికి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేశాము. సో వ్యవసాయానికి యోగ్యం కాని భూములు ఏవి? రాళ్లు, రప్పలు, గుట్టలుగా మారినవి, నివాస స్థలాలుగా మారిపోయినవి, హౌసింగ్ కాలనీస్ అంటాము. లేదు అంటే ఇండస్ట్రియల్ కావచ్చు, గోదాములు పెట్టినవి. లేదు అంటే మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద ఆల్రెడీ ప్రాజెక్ట్ వచ్చేసింది, భూములు కోల్పోయినాయి కావచ్చు. మనకి మైనింగ్ కి సంబంధించి ఎక్కడైనా ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నారు, ల్యాండ్ అక్కడ తీసేసుకున్నారు, మైనింగ్ నడుస్తుంది. మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు లేఅవుట్లు అయినాయి. ఇప్పుడు అక్కడ వ్యవసాయానికి కానీ సేద్యానికి కానీ అది యోగ్యం కాదు అని నిర్ధారణ జరిగింది. అట్లాంటి కేటగిరీస్ ఒక దాదాపు 4 కేటగిరీలు ఇందాక అన్నారు, అవి కూడా మీకు చదివి వినిపిస్తారు. సో ఇప్పుడు ఏవైతే వ్యవసాయానికి యోగ్యం కావు అని భూములు అంటున్నామో అవన్నీ కూడా ఇండివిజువల్ ఒక్కొక్క సర్వే నంబర్ వైజ్, సబ్ డివిజన్ వైజ్, పట్టదారు పేర్లతో సహా ఇప్పుడు ఎవరి పేరు ఉంది అనేది ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రతి ఒక్క స్థలానికి వెళ్ళి వాళ్ళు సొంతంగా వెరిఫై చేసుకొని ఒక డేటా కలెక్ట్ చేసుకున్నారు. పేరు వైజ్ కూడా చదివి వినిపిస్తారు. వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములు ఏవేవైతే ఉన్నాయో అవి మినహాయించి మిగిలిన అందరికీ కూడా సంవత్సరానికి 12,000